కొంతమందికి తెలుసు ఉలవలతో ఉలవచారు ఎక్కువగా ఉలవపిండితో చేస్తారు. నేనైతే ఇలా ఉలవలు తెచ్చుకొని నైట్ అంతా నానబెట్టి ఒక 4 అవర్స్ 5 అవర్స్ నానబెట్టిన తర్వాత మార్నింగ్ ఇలా కుక్కర్లో మెత్తగా ఉడికించుకున్న తర్వాత ఆ పేస్ట్తో అయితే ఉలవచారు అయితే చేశాను. ముందుగా ఏంటంటే ఇవైతే చాలా హెల్త్‌కి చాలా మంచివి. పాతకాలంలో పెద్దవాళ్ళు అయితే చాలా ఎక్కువగా తినేవారు ఇలా ఉలవచారు చేసుకొని. దీని ముందుగా ప్రాసెస్ ఏంటంటే ముందుగా ఆనియన్స్, టమాటా, కొద్దిగా చింతపండు నానబెట్టుకొని ఆనియన్స్ బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత డ్రై రోస్ట్ అయిన తర్వాత ఇలా మెత్తగా పేస్ట్ లాగా ఆడించుకొని తాలింపు పెట్టిన దాంట్లో కొద్దిగా పేస్ట్ అయితే వేసుకొని చింతపండు రసం అవన్నీ వేసుకొని దగ్గరికి మరిగించుకుంటే అయితే టేస్ట్ అయితే బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఇంక చాలా బాగుంటుంది. ఇదైతే ఎక్కువగా వింటర్లో తింటారు. ఎందుకంటే కొంతమందికి కాళ్ళు పట్టేస్తూ ఉంటాయని వేడి కోసం అని చెప్పి కూడా తింటారు. లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఇదైతే ఆరోగ్యానికి చాలా మంచిది. హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి ఉలవల్లోని. ఇంకా కొంతమంది ఉలవలు కూడా ఉడబెట్టుకొని ఈవినింగ్ స్నాక్గా కూడా తాలింపు వేసుకొని కూడా తింటారు. ఇదైతే చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే వేడి వేడి అన్నంలో కలుపుకుంటే. వీడియో అయితే నాకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.